ముదిరితే ఓసర వెళ్ళి, రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు. ఏంట్రా? అదే సార్, మీరు అధికార పార్టీలో జాయిన్ అవడమే కరెక్ట్ అంటాను. అంతకంటే ముందు బ్యాలెన్స్ వర్క్ ఒకటి ఉందరా. ఏంటి సార్ అది? శని పోతూ పోతూ మేలు చేసిపోతాడంటారు. ఆ. నేను రౌడీయిజంలో నుంచి పోతూ పోతూ ఆ కలెక్టర్ అమ్మకు కీడు చేసిపోబోతున్నా. యాక్షన్ కి రియాక్షన్ కి గ్యాప్ ఉండకూడదు కదా. ఎక్కడ రాది? ఎక్కడది? చాలా థ్యాంక్స్ అమ్మా. మీరంతా సమయానికి వచ్చి సాయం చేశారు. అందే ఉందమ్మా, సాటి మనిషి బాధల్లో ఉంటే ఆ మాత్రం సాయం చేయరా? యు మే ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన ఈ స్టాలిన్ ఈ హత్య చేశాడు అనడానికి సేకరించిన సాక్ష్యాధారాలు పోలీసుల ద్వారా ఇప్పటికే సమర్పించడం జరిగింది. కానీ ఈ కేసు నుంచి ఏ శిక్ష లేకుండా ఇతడు తప్పించుకోగలడని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇతని భార్య ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్. ఆమె తనకున్నటువంటి పలుకుబడితో, హోదాతో ఈ కేసును తప్పుదారి పట్టించి లాయర్లను, సాక్షులను ప్రభావితం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. అటు చూడండి, ఆవిడికి తన డ్యూటీ పట్ల శ్రద్ధ ఉందో, భర్త కేసు పట్ల శ్రద్ధ ఉందో మీరే ప్రశ్నించండి యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. తన భర్త కేసు విచారణ జరిగేటప్పుడు భార్య కోర్టుకు రాకూడదని ఏ చట్టము చెప్పలేదు. రాకూడదు, ఎందుకంటే ఆమె స్టాలిన్ భార్య మాత్రమే కాదు, ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ కూడా. స్టాలిన్ కి రేపు శిక్ష పడిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడే మెటర్నిటీ లీవ్ పెట్టానని చెప్పొచ్చు యువర్ ఆనర్. Why did you come here? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రా. Come. రా. I said come. రా. రా. ఇదిగో భగవద్గీత. ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి. జడ్జి గారి ముందు, పబ్లిక్ ముందు ప్రమాణం చేయి. మనమిద్దరం భార్యాభర్తలుగా విడాకులు తీసుకుంటున్నాం. ప్లీజ్. నేను ఒక కారణంగా ఈమె ఉద్యోగానికి ఏ చెడ్డ పేరు రాకూడదు. చెప్పు. భర్త ముఖ్యం కాదు, డ్యూటీ ముఖ్యం. బంధం ముఖ్యం కాదు, బాధ్యత ముఖ్యం. నీకు నా మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం నిజమైన ప్రమాణం చేయి. ఇవాళ నుంచి మనమిద్దరం భార్యాభర్తలం కాదని. ఇప్పుడే విడాకులు తీసుకుంటున్నాం.
She is a sincere officer. Yes, నేను విడాకులు ఇచ్చేశాను. Take him to custody. Yes, I have divorced her. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి విడాకులు తీసుకున్నావు. మిస్టర్ స్టాలిన్ ఒక వారం రిమాండ్ లో ఉంచమని కోరుతూ అతని ఆవేశం మానసిక తీవ్రత తగ్గే వరకు రౌడీ షీటర్ రాజు హత్య కేసును వాయిదా వేస్తున్నాం. స్టాలిన్, డైవర్స్ ఇవ్వాల్సినంత అవసరం నీకే వచ్చింది? ఎందుకు ఇంత తొందరపడ్డా? స్వప్న ముందు నీ భార్య అయింది, ఆ తర్వాతే కలెక్టర్ అయింది. నీ భార్యగా ఆమె కోర్టుకొస్తే తప్పేంటి? డైవర్స్ ఇచ్చే అధికారం నీకెవరిచ్చారు? ఈ జిల్లాలో భర్త కోసం జైలుకెళ్లే భార్యలు, కోర్టు చుట్టూ తిరిగే భార్యలు చాలా మంది ఉన్నారు. కానీ కలెక్టర్ ఒక్కతే. ఆ ప్రత్యేకతను నా స్వప్న కాపాడుకోవాలి. అంటే కలెక్టర్ అయిన వాళ్ళంతా కాపురాలు చేసుకోకూడదా? భార్య భర్త ఒకరి గురించి ఒకరు ఆలోచించకూడదా? ఒక కలెక్టర్ని కాదు గీత, చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి సీఎం వరకు అందరూ సిన్సియర్ గా ఏకాగ్రతతో తమ పని చేస్తేనే వృత్తికి న్యాయం చేయగలరు, సక్సెస్ సాధించగలరు. మనిషి ఏమైనా కంప్యూటరా? కాక తప్పదు. ఏం చేద్దాం? మనసు, మమత, ప్రేమ, బంధం అన్ని నాకున్నాయి గీత. ఐ లవ్ స్వప్న. ఐ లవ్ ఐ లవ్ మహాసముద్రమంత ప్రేమని తేనె చుక్కలా చేసి నా మనసులో దాచుకున్నాను. ఎందుకో తెలుసా? నాకింత ప్రేమ ఉందని నా స్వప్నకి తెలిస్తే తను పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో నన్ను ముంచేస్తుంది. ఐ లవ్ ఐ లవ్ కానీ మా ఇద్దరి లక్ష్యం అది కాదు. ఆమెకి కావాల్సింది మెత్తదనం కాదు, మొండితనం. మనస్సు కాదు, పట్టుదల. నీకున్న పట్టుదల తనకి ఉండాలి కదా? ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి. స్వప్న నాలా ఆలోచిస్తుంది, నాకంటే మొండిగా పోరాడుతుంది, నా కలను నాకన్నా ముందుగా సాధిస్తుంది. అందుకే త్యాగం కావాలన్నా చేయాలి, చేస్తుంది. బంధం బాధ్యతకు అడ్డు రాకూడదు గీత. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తన కర్తవ్యానికి అడ్డు రాకూడదని అలా చేశా. స్వప్న, నువ్వు అవును, నేనే అన్నీ విన్నాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ ప్రేమకో జోహారం, మీ ధైర్యానికో జోహారం. దయచేసి నా మనసుతో ఆటలాడుకోకండి. మీ నోటి నుంచి మాట వరుసకైనా విడాకులు అనే 4 అక్షరాలు అననని నాకు మాట ఇవ్వండి. చచ్చేదాకా నేను మీద అన్న నమ్మకం నాకు మీరివ్వాలి. మనసా, వాచా, కర్మణ మీరు నాకు తోడుగా ఉండాలి. దేశానికి ప్రధాని కావచ్చు, జిల్లాకి కలెక్టర్ కావచ్చు, కానీ ఒక ఆడదానికి మాంగల్య బంధాన్ని మించిన గౌరవం, విలువ వేరే ఏదీ లేదు. నీ భార్యని కావాలనుకున్నాను, అయ్యాను. నీ భార్యగానే చేస్తాను. ఆ స్థానం కోసం ఏ పోరాటానికైనా నేను సిద్ధమై మీరు కోరినట్టుగానే మీకు దూరంగా ఉంటాను. కానీ నాకు ఒక మాట ఇవ్వండి. తన పోరాటంలో అలసిపోయి ఏ అర్ధరాత్రం మిమ్మల్ని చూడాలని నాకు, నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఏ ఆంక్షలు పెట్టకూడదు, ఏ శక్తి మనల్ని ఆపకూడదు. స్వప్న, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. బట్ నౌ గో 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 ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్. గో.